ఈ సోన్ప్రయాగ్ ఫ్లైఓవర్ అనమాట. చూడండి, ఇక్కడ నుంచే వెహికల్ పాస్ అవుతాయి. ఈ ఫ్లైఓవర్ నుంచే ఇది మందాకిని నది. కేదార్ బాబా పాదాల నుంచి ఇది మందాకిని నది అయితే వస్తూ ఉంది పైనుంచి చూసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఈ పక్క నుంచి వెళ్తే మనకు గౌరీకుండ వచ్చింది. అక్కడ వెళ్ళి స్నానం చేసుకొని మనం బయలుదేరుదాం. హాట్ వాటర్ ఉంటుంది అక్కడ. వెళ్ళాక మీకు చూపిస్తాను అది హాట్ వాటర్ది. ఇటు నుంచి ఇది గౌరీకుండ అనమాట దారి. చూడు, పక్కనే అల్కనంద నది ప్రవహిస్తూ ఉంది. ఇది గౌరీకుండ కానీ ఇక రిపేర్ జరుగుతూ ఉంది, వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి అయితే అలో లేదు. వాటర్ అంతా కిందికి వదులుతూ ఉన్నారు. చూడండి, మీకు పొగలు వెళ్తూ ఉన్నాయి వాటర్. ఇక్కడ మనం ఇంతకుముందు స్నానం చేసాం కానీ ఇప్పుడైతే లేదు, ఇంకా 2 రోజులు ఓపెన్ అవుతుంది. ఇంత హైస్ ప్రదేశంలో కూడా ఇంత హాట్ వాటర్ వస్తుంటుంది అనమాట. అయితే గౌరీకుండలో వర్క్ జరుగుతూ ఉంది. హాట్ వాటర్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు చూడండి. ఇది పైప్ ద్వారా అయితే వాటర్ బయటకు వచ్చేస్తుంది నదిలోకి. అది హాట్ వాటర్ అనమాట. చాలా హాట్గా ఉన్నాయి. అందరూ స్నానం చేస్తుంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ తప్పదు. నేనైతే ఎప్పుడో స్నానం చేశాను. స్టార్ట్ అయితే మన ట్రెక్కింగ్. ఇదైతే మైనస్ మందాకిని నది నుంచి పైనుంచి వాటర్ వస్తుంది కదా, ఈ మైనస్లో ఉంటుంది. ఇలా చెయ్యిలో పెట్టే మనం మెనూ చూడండి. థాలీ అయితే 150 అని ఉంది. అదైతే మనం ఆర్డర్ ఇచ్చాము. నాకైతే ఫుల్గా ఆకలిగా ఉంది. ఇప్పుడు పొద్దు నుంచి ఏం తినలేదు, ట్రెక్కింగ్ ఇట్లా చేసింది కదా, ఇప్పుడు తినడానికి వచ్చాము. పరోటా ఉందేమని. ఈ టైంలో అయితే థాలీ అంట, రైస్తో పాటు 4 చపాతీలు, కర్రీ, పప్పు అది ఇస్తున్నారు. చూద్దాం, ఆకలి అయితే ఫుల్గా అవుతుందని చెప్పేసి థాలీతో ఆర్డర్ ఇచ్చాము. వచ్చేస్తుంది, వచ్చాక ఒకసారి చూపిస్తాము. మనకైతే థాలీ వచ్చేసింది. ఇందులో 2 చపాతీలు, రైస్ ఇచ్చారు, ఒక కర్రీ, పప్పు, చట్నీ ఇచ్చారనమాట. కొమ్మేద్దాం మరి. ఇంకా ఆలస్యం ఎందుకు. ఇదైతే రెయిన్ కోట్ అనమాట. మనకు వర్షం అయితే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. వెళ్ళడానికి రెయిన్ కోట్ తీసుకున్నాము, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం బార్గెనింగ్ చేసి 100 రూపాయలు ఒకటి తీసుకుంటున్నాం. 120 చెప్పాడు, మనమైతే 100 తీసుకుంటాం, చూసుకోవచ్చు. ఇదే చూడండి గౌరీమాత టెంపుల్. ఇది గౌరీమాత ఇక్కడే తపస్సు చేసిందనమాట. ఆ శివుణ్ణి పెళ్లి చేయడం కోసం ఇక్కడ తపస్సు చేసినందువల్లనే గౌరీకుండ అని హాట్ వాటర్ మనకు కనిపిస్తుంది కదా, అది ఆవిడ కన్నీళ్ళే అనమాట. గౌరీదేవి కన్నీళ్ళే హాట్ వాటర్ అనమాట. మనం స్నానం చేసేది ఆ వాటర్తోనే అనమాట. చూడొచ్చు. జై చూడండి, ఇప్పుడు ఈ కనిపిస్తుందా మీకు పైన గుర్రాలు? ఇది గుర్రాలకైతే సపరేట్ ట్రాక్ అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు. ఇంతకుముందు అయితే మనం నడుచుకుంటూ వెళ్ళేది, గుర్రాలు ఒకటే ఉండేది, చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఇంకా యాత్ర ఓపెన్ అవ్వాలి కాబట్టి ఖాళీగా ఉంది, ఎవరు లేరు, మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి పైనతో ఫుల్ ఐస్ ఉందంట, 5 ఫీట్ల ఐస్ ఉందంట. అందుకని మనం ఒక కట్టె అయితే తీసుకుంటున్నాము. చూడండి, ఇది మన నాటుది అనమాట. ఏ దుకాన్ సెల్ ఇయ్యి భయ్యా, 50 రూపీస్ మీద ఇయ్యి. హర్ హర్ మహాదేవ్. ట్రాక్టర్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రాక్టర్ అయితే కేదార్నాథ్ పైనకి వెళ్తుంది, సామాన్ తీసుకెళ్తుంది. ఇది ఇట్లా అనమాట. కానీ చాలా గ్రేట్ ఈ ట్రాక్టర్ని. ఆ ట్రాక్లో ఆ రోడ్ ఏమన్నా నడిపేయాలంటే చాలా గట్స్ ఉండాలండి. అమ్మయ్య, ఇప్పటికైతే కొంచెం ఖాళీ అయింది. దాదాపు హాఫ్ అన్ అవర్ ఆ గుర్రాల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు కొంచెం దారి అయింది, వెళ్తూ ఉన్నాం, చూసుకోవచ్చు. ఇంకా యాత్ర ఓపెన్ అవ్వలేదు ఇంకా. కొన్ని రోజుల ముందు ఇదే పెద్ద ఒక కొండచిలో విడిపడింది, చూసుకోవచ్చు మీరు. అక్కడ రాళ్ళని అదే అనమాట అండి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ రాళ్ళని ఎక్కడే అనుకుంటున్నారు? అదిగో ఆ కొండ చెరియే విరిగిపడ్డేది, పైనుంచి పడిపోయింది అనమాట ఈ రాళ్ళని.
పడిపోయి ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ రైలింగ్ మొత్తం విరిగిపోయింది అనమాట. ఇది మళ్ళీ కొత్తగా చేశారనమాట. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. చూడొచ్చు మీరు. మెటీరియల్ తీసుకొచ్చారు, రా మెటీరియల్ వేసారు. ఇక్కడ వర్క్ నడుస్తుంది. యాత్ర ఇంకా 2 రోజులు ఓపెన్ అవుతుంది. అయినా వెహికల్స్ నడుస్తుంది. చూడండి, ఇదే కొండచిర విడిపడిందంతా. రాళ్ళన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేమైతే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. షార్ట్ కట్లో వెళ్తూ ఉన్నాం. చూడండి ఎట్లా రాళ్ళు, ఈ రాళ్ళన్నీ పైనుంచి పడిపోయినాయి అనమాట. షాకింగ్. ఇప్పుడే మా ఎదుటితో రాళ్ళు పడతా ఉన్నాయి మా మీద. మేము చాలా జాగ్రత్త. జస్ట్ నా మీద పడేది ఇప్పుడే రాయి, కానీ నేను వచ్చేసిన టప్పని పైనుంచి ఇంకా రాళ్ళు పడుతూనే ఉన్నాయి. మనం ఈ రోడ్ మీదకి రావాలంటే చూడండి, స్టెప్స్ ఉన్నాయి రాళ్ళతో. ఈ రాళ్ళ నుంచి పైనకి ఎక్కాలి. ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయింది కింద. అయినా అలానే పై నుంచి మనం దాదాపు 1 కిలోమీటర్ వచ్చాం. చూడండి బోర్డు కనిపిస్తుందిరా, శ్రీ కేదారేష్. 15 కిలోమీటర్లు చూపిస్తుంది, కానీ 15 కాదు, ఎక్కువే ఉంటుంది. ఇది గుర్రాలు అయితే ఉన్నాయి. అడుగుతూ ఉన్నారు వాళ్ళు 2000కి 1500కి అయితే తీసుకెళ్తా అని. కానీ మనం గుర్రాల మీద ఎక్కడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. పాపం వాటిని హింసించొద్దని మన సిద్ధాంతం అన్నమాట. అందుకే మేము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇది మేము ఇప్పుడు చెక్ పోస్ట్ వరకు వచ్చాం. మేమైతే ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2 months ముందే. మెరిగిన ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. చూసుకోండి, యాత్రికులు అయితే ఎవరు లేరు. మొత్తం గుర్రాలు మాత్రమే సామాన్ పైకి తీసుకెళ్తుండ్రు. షాపుకు సంబంధించిన సామాన్ మాత్రమే. ఇప్పుడు ఇది చెక్ పోస్ట్. చూడండి, ఇంకా ఏదైనా 15 కిలోమీటర్లు ఉందంట. ఇక్కడ నుంచి బోర్డు అయితే కనిపిస్తుంది మనకి. గుర్రం నాడ అనమాట. గుర్రం కాలుకు ఉంటుంది. ఇది దొరికితే చాలా అదృష్టం అంటారు. కానీ కేదార్నాథ్ వస్తే ఇలాంటివి చాలా దొరుకుతాయి అనమాట. నాకైతే రాగానే ఒకటి దొరికింది, నేనైతే తీసేసుకునేది. వచ్చి మనకి ఫస్ట్ వ్యూ అయితే కనిపించింది. ఐస్ పర్వతం దూరం నుంచి కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది కేదారేశ్వర టెంపుల్. అక్కడికి వెళ్ళాలి మనం. ఎంత అలసిపోయినా కానీ ఆ ఐస్ పర్వతాన్ని చూస్తే మనసు మాత్రం ఎప్పుడెప్పుడు ఐస్ పర్వతం వెళ్ళాలని ఉంటుంది మనకి. అది చూసుకుంటూనే హాయిగా హరహర మహాదేవ్ అనుకుంటూ అందరం మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం ఖాళీ ఉంది, ఎవ్వరు లేరు. ఇప్పుడు యాత్రికులు మాత్రం లేరు, మనమే ఉన్నాం. ఇంకా 2 రోజుల తర్వాత టెంపుల్ ఓపెన్ అవుతుంది. అదేంటోనండి, ఆ వెండికొండ చూడంగానే ఉత్సాహం వస్తుంది. ఈ హైట్ చూడంగానే నీరసం వచ్చేస్తుంది. ఈ హైట్ ఎక్కేసి మనం ఇలాంటి హైట్లు ఇంకా ఎన్ని కొండలు ఎక్కిపోవాలో ఐస్ పర్వతాన్ని చేసుకోవాలంటే ఆ మహాదేవుని చేరుకోవడానికి. అలాగే హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ మేమైతే వెళ్తూ ఉన్నాం. పెద్దగా యాత్రికులు ఎవరు లేరండి. అప్పుడప్పుడు ఈ గుర్రాలు ఆడవిడి తప్ప యాత్రికులు చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా 2 రోజులు ఉంది టెంపుల్ ఓపెన్ కావడానికి. ఆహా, మనకైతే కనిపిస్తుంది ఆ మహాదేవుడు ఉండేటువంటి శిఖరం, వెండికొండ. కొండ దగ్గరే మన కేదారేశ్వర టెంపుల్ అయితే ఉంది. మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి. దాదాపు ఒక 10 కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి ఉంది. చూడండి, ఇది లోయ, మందాకి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దారి ఉంటా మనం